ఇక మా పిల్లలు కూడా కూలి పనే చేయాలా? ఇంక మనం ఎప్పుడు కూలిగానే పుట్టాలి, కూలిగానే రావాలా? అందు గురించి ఈ కూలి బిడ్డ బిగ్ బాస్ పోవాలి, గెలవాలి, కప్పు కొట్టాలి, ఆ తర్వాత నెక్స్ట్ సినిమా హీరో కావాలని చెప్పేసి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నా కిషకాంత్ పార్క్ కాడ. అంటే ఇక్కడ నిరాహార దీక్ష సపోర్ట్ కావాలి. బిగ్ బాస్ విన్నర్ అయితే కూలి బిడ్డలకు ఎట్లా ఉంటది చెప్పను. లీక్ చేయొద్దంట, ఏం చేస్తాం అనేది లీక్ చేయొద్దంట. నాకు బిగ్ బాస్ వాళ్ళు చెప్పారు. అంటే పోయిన సంవత్సరం నేను అడిగితే చెప్పారు. అందుగురించి ఇప్పుడు లీక్ చేయను. అంటే అంతకుముందు రైతు బిడ్డ, ఇప్పుడు కూలి బిడ్డ. అంతే కదా భయ్యా, అంతే కదా భయ్యా, అంతే కదా. తప్పేముంది భయ్యా? ఇప్పుడు మనం ఫేక్ కాదు కదా, పోయి ఎంక్వైరీ చేసుకొని కూలి బిడ్డ కాదు అని చెప్తే రిజెక్ట్ చేయండి. నేను అనేది అది. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, తమిళ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి, కన్నడ వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు అవకాశం ఇస్తారు భయ్యా. మరి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడ పోవాలి భయ్యా? మన తెలంగాణ వాళ్ళు ఎక్కడ పోవాలా? మన తెలుగు బిగ్ బాస్ కదా చూసేదెవరు? తెలుగు వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ? కన్నడ వాళ్ళని కూడా తీసుకుంటారు కదా. ఆంధ్ర తెలంగాణ వాళ్ళ కదా చూసేది. మరి డబ్బులు ఎవరు? ఇప్పుడు అమ్మాయి చేసిన కష్టం ఎవరికి చెందాలంటే పిల్లలకు చెందాలి, అవునా కదా? మరి వాళ్ళ సొమ్ము మన ఆంధ్ర వాళ్ళకు, మన తెలంగాణకి చెందాలి కదా. వాళ్ళు హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళు వచ్చేసి మన డబ్బులన్నీ తీసేసుకొని పోతే మనం ఏం చేయాలి భయ్యా? అందు గురించి ఈసారి మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తే మాత్రం బిగ్ బాస్ని తలగబెడతా. ఏం లేదు, భగత్ సింగ్ బాంబేసి ఉరి శిక్షకైనా సిద్ధం అని చెప్పేసి భగత్ సింగ్ పార్లమెంట్లో